సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. తొలి ప్రయత్నం, తొలి గడప ఎవరు ఏంటి తొలి రోజుల ప్రయత్నాలు? అప్పుడు ఆ దీనిలలో తిరుగుతునేటప్పుడు ఆ ప్రయత్నాల్లో ఫస్ట్ ప్రెస్ దీంట్లో కలిసినప్పుడు అక్కడ మెడ్రాస్లో పాటిబండ్ల విజయలక్ష్మి గారు, బిఏ రాజు గారు, తర్వాత వీళ్ళందరూ అప్పుడు ప్రెస్లో పసుపులేటి రామారావు గారు, పాటిబండ్ల విజయలక్ష్మి గారు ఫస్ట్ దాసనారాయణరావు గారి దగ్గరికి తీసుకెళ్తే ఎవరు ఏంటి అనేది అప్పుడు చేసుకొని చెప్తాను నేను, బాగానే ఉన్నాడు కుర్రాడు అన్నట్టుగా గురువు గారు ఫస్ట్ లేదు చూద్దాం ఇది అన్నారు. తర్వాత నేను రెగ్యులర్గా కాంప్లెక్స్కి వెళ్తుండేవాడిని, టచ్లో ఉండేవాడిని. తర్వాత ఒకసారి మన వడ్డే రమేష్ గారు వచ్చారు ఆఫీస్కి, అక్కడికి వస్తే రమేష్ మీ షూటింగ్ జరుగుతుంది కదా, పిఎల్ రాయ్ గారు కెమెరా కదా, మనోడితో ఫోటోలు తీయించి మనోడికి కుర్రోడు బాగున్నాడు కుర్రోడు, అతనితో లైటింగ్ చేసి ఫోటోలు తీయించు కొంచెం ఇదంటే ఆయన సరే అండి రావా షూటింగ్కి రా నువ్వు. అప్పుడు ఏడుకొండల స్వామి అని ఒక షూటింగ్ జరుగుతుంది. మరి అరుణ్ గోవిల్ గారు, మన కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్షన్లో లవకుశ కెమెరామెన్ ఆయన పెద్ద ఆయన పిఎల్ రాయ్ గారు జరుగుతూ ఉంది అక్కడ స్టూడియోలో. అంటే ఫస్ట్ ఆయన స్టిల్స్ తీశారనమాట. ఆయన చూడగానే మా గురువు గారు ఇంకేం మాట్లాడలేదు. తర్వాత ఆయనది అప్పుడు గురువు గారిది వచ్చి నియంత అని జరుగుతుంది, మన వినోద్ కుమార్ హీరో. సో అక్కడ నియంత షూటింగ్లో మళ్ళీ మన పి ప్రకాష్ రావు గారు పెద్ద ఆయన, మన భాష కెమెరామెన్ ఉన్నారు, ఫోటోగ్రాఫర్ ఆయన ప్రకాష్ రావు గారు. ప్రకాష్ గారితో నేను పనిచేసాను, నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయనతో పనిచేసాను. అవునా? ప్రకాష్ గారు బ్రహ్మనాయుడు సినిమాకి గురువు గారి దగ్గర నా సెకండ్ ఫిల్మ్ అనమాట. ఓకే, సూపర్ వండర్ఫుల్ కెమెరామెన్, గ్రేట్ మ్యాన్. ఆయన చేశారు లైటింగ్ చేసి, ఆయన స్టిల్ చేసి స్క్రీన్ టెస్ట్ చేసింది అక్కడ చేసి తారక ప్రభు దీంట్లో బ్యానర్లో 3 సినిమాలు అగ్రిమెంట్ చేసుకున్నాను. ఓహో, 3 సినిమాలు చేయాలని అగ్రిమెంట్ చేశారు. చేసుకొని 1116 అడ్వాన్స్ ఇచ్చారు గురువు ఫస్ట్. తర్వాత అలాగా ఇదైంది. ఈ లోపల ఏమైందంటే అప్పట్లో వచ్చి చోలా హోటల్లో జిమ్ ఉండేది. జిమ్కి రెగ్యులర్గా వెళ్తుండే వాళ్ళం మేము. అప్పట్లో ఎలాగంటే 100 రూపాయలు కట్టేసి వెళ్ళిపోయి చేసేసుకోవచ్చు అనమాట. మెంబర్షిప్ కాకుండా ఏ రోజు కా రోజు చేసుకోవచ్చు. తర్వాత స్టీమ్ బాత్, సోనా అన్ని యూజ్ చేసుకోవచ్చు. అన్నీ మన వాళ్ళందరూ ఆర్టిస్టులు చాలామంది వస్తుంటారు. అక్కడ ఒకసారి ఏం జరిగిందంటే ఈ లోపల అల్లు అరవింద్ గారు అక్కడ కనపడడం జరిగింది. ఆయన నన్ను మామూలుగా ఇలా చూసి హాయ్ కార్తీక్ అన్నాడు. నాకు కార్తీక్ అనగానే నేను ఇలా చూసి సార్ నేను కార్తీక్ని కాదు సార్, నేను రాజ్ కుమార్ని సార్. ఎవరు మీరు ఇదన్నారు, ఏ ఊరు ఇదన్నారు. ఇట్లా సార్ ఆంధ్ర సార్, ఏ పని మీద వచ్చారు, ఇక్కడ ఏం చేస్తుంటారు, ఇట్లా ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను సార్ నేను. అదంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం లేదు సార్, ఇట్లాగా దాసనారాయణరావు గారు స్క్రీన్ టెస్ట్ చేశారు సార్ నాకు, అంతే ఇదే జరిగింది. ఓకే ఓకే అనేసి ఆయన మామూలుగా నేను నా పని నేను కరెక్ట్గా 3 డేస్కో 4 డేస్కో మళ్ళీ నేను మామూలుగా రోజు తారక ప్రభు కాంప్లెక్స్కి వెళ్తుంటాం కదా, అందరి దగ్గర మామూలుగా మాట్లాడుకుంటూ అలాగే ఉంటే సడన్గా ఒకరు వచ్చి బాయ్ గురువుగారు రమ్మంటున్నారు మిమ్మల్ని. లోపలికి వెళ్ళా, చేతులు కట్టుకొని గురువుగారు ఎరా నీ గురించి అప్పుడే అందరూ ఎంక్వైరీ చేస్తున్నారు అన్నాడు. సైలెంట్గా ఊరికే నవ్వుతూ అలా ఉండిపోయా. అంటే ఏం లేదురా, మన అరవింద్ ఫోన్ చేశారు నాకు, వెళ్ళి ఒకసారి కలువు, మన మనిషే అరవింద్ గారు, మంచి ప్రొడ్యూసర్, వెళ్ళి కలువు, మనది టైం పడుతుంది కదా, ఇంకొక 2 నెలలు 3 నెలలు టైం పడుతుంది, ఈ లోపల వెళ్ళి కలువు అక్కడ ఏదన్నారు. అలాగే గురువు గారు అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి అరవింద్ గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే అప్పుడు డబ్బు భలే జబ్బు అని ఒక సినిమా అల్లు ఆర్ట్స్ అని కొత్తగా బ్యానర్ పెట్టారు. మామూలుగా గీతా ఆర్ట్స్ అని పెద్ద సినిమాలు చేస్తుంటారు, చిన్న సినిమాలు చేయడం కోసం అని అల్లు ఆర్ట్స్ అని స్టార్ట్ చేశారనమాట. చేసి అందులో ఇది ఒక విసు గారి పిక్చరు రీమేక్ అనమాట. వరవు నల్ల ఉరవు అనేసి ఒక సినిమా ఏదో, అది మన తెలుగులో మారుతిరావు గారును గోపాలరావు గారు, అన్నపూర్ణమ్మ గారు అలా చేశారు. నేను
హీరో అందులో హీరోగా పెట్టారు. మన ఇటు పోయి రావు గోపాలరావు గారికి కొడుకు. అలా పోయి ఇలా టర్న్ అయింది గురుగారి దగ్గర. ఇంకా ఆ తర్వాత నాకు మన హరిత గారు ఉన్నారు కదా, ఇప్పుడు హరిత గారు ఉన్నారు కదా, మా ఇద్దరికి డెబ్యూట్ అనమాట ఆ పిక్చర్, ఫస్ట్ పిక్చర్. తర్వాత సినిమా, కానీ నాకు అది ఆ సినిమా 7వ సినిమాగా రిలీజ్ అయింది. స్టార్ట్ అయిన సినిమా 7వ రిలీజ్ అయింది, ఫస్ట్ స్టార్ట్ అయిన సినిమా. తర్వాత ఈ లోపు ఏంటంటే మా గురువు గారి దగ్గర నాకు అశ్విని దత్ గారు, త్రివిక్రమరావు గారు, దేవి వరప్రసాద్ గారు ముగ్గురు కలిపి సేమ్ ఇలాగే వాళ్ళు ఒక చిన్న బ్యానర్ స్టార్ట్ చేశారు. ముగ్గురు అగ్ర నిర్మాతలు కలిసి తేజస్విని ఫిలిమ్స్ అని ఒకటి స్టార్ట్ చేశారు. దాంట్లో నిన్ను హీరోగా పెడుతున్నాను, అమ్మ రాజీనామా టైటిల్ ఇదని చెప్పి మా గురువు గారు ఫస్ట్. ఓకే, సో అది ఫస్ట్ బిగినింగ్. తర్వాత అది విజయవాడలో షూటింగ్ జరిగింది. మేమందరం రావటం, అక్కడ ప్రెస్ మీట్లు, ఇక్కడ సక్సెస్ మీట్లు, రవీంద్ర భారతిలో ఆడియో రిలీజ్ ఫంక్షన్. ఇప్పటికీ మదర్స్ డే అంటే ఆ సినిమా ఎక్కడో ఏదో ఒక ఛానల్లో వస్తానే ఉంటుంది. రవీంద్ర భారతిలో అమరాజీనామా ఫంక్షన్ జరిగింది. అవును అవును, ఆ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా చేశారనమాట. అద్భుతంగా మాట్లాడారు చిరంజీవి గారు, స్పీచ్ నాకు బాగా గుర్తు. తర్వాత సో అది దట్ ఈస్ హౌ యూ స్టార్టెడ్. ఇంకా అక్కడ నుంచి అక్కడి నుంచి వరుసగా అప్పుడు ఈ నా సెకండ్ పిక్చర్ నుంచే బిఆర్ రాజు గారు అంటే మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. టీ నగర్లో మా ఇంటికి జస్ట్ ఒక 5వ ఇల్లు 6వ ఇల్లు ఉండేవాడు ఆయన, రాజు గారు. అప్పుడు డైలీ అటు ఇటు వెళ్ళేటప్పుడు చూసి పరిచయం, తర్వాత ఈ ప్రెస్ మీట్లో కలిసినప్పుడు, ఇంకా తర్వాత ఆయన మీ ఫొటోస్ ఇవ్వండి నాకు కొన్ని ఇదని చెప్పి అప్పుడు ఆయన చాలా వర్క్ చేశాడు. సినిమా తర్వాత అసలు గ్యాప్ లేకుండా అసలు నేను డైలీ 3 షిఫ్ట్లు పనిచేసేలాగా అంత బిజీ చేశాడు, ఏ మాటకు ఆ మాట. తర్వాత సెకండ్ ఫిల్మ్గా వచ్చింది అమరాజీనామా. తర్వాత వచ్చిన సెకండ్ ఫిల్మ్ ఇమ్మీడియట్ సంసారాల మెకానిక్, మన రేలంగి నరసింహారావు. తర్వాత ఇమ్మీడియట్గా నాగబాల, తేనండాల్ ఫిలిమ్స్, మన రామనారాయణ గారు. తర్వాత ఇమ్మీడియట్గా 4వ పిక్చరు కాలేజీ పిల్లోడు, కాట్రగడ్డ ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు గారికి అల్లుడు. నేను యమున గారు చేసాం సార్. అందులో నేను గెస్ట్ అపీరెన్స్, ఒక సాంగ్, ఒక 3 సీన్స్ అంతే. ఆ సినిమా రిలీజ్ అవ్వడము నాకు ఓవర్ నైట్ 10 సినిమాలు వచ్చేసింది ఆ ఒక్క సాంగ్తో. ఆ ఏమి హాయిలే ఓహలా అని ఒక సాంగ్ ఉంటుంది. నా సాంగ్కి విజిల్స్ కొట్టడం అనేది థియేటర్లో నాకు ఏం అర్థం కాలే, కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి నాకు, అలా ఉండిపోయాను నేను. అసలు అంత క్రేజ్ వచ్చింది ఆ సాంగ్తో. అవతల అక్కినేని నాగేశ్వరరావు గారు ఉండగా ఆయన స్టెప్పులు వేస్తుండగా, సో ఆ సినిమాతో క్లిక్ అక్కడి నుంచి అందుకుంది. ఇంకా అక్కడి నుంచి అందుకుంది. నన్ను సోలో హీరోగా ఇంట్రడ్యూస్ చేసింది తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. అది నాగజ్యోతి. అడ్సుమిల్ కృష్ణారావు గారు వాళ్ళు కలిసి తీసిన సినిమా అది. ఆయన డైరెక్షన్, భరద్వాజ్ గారి డైరెక్షన్, అడ్సుమిల్ కృష్ణారావు గారు ప్రొడ్యూసర్స్. అసలు ఇంకా సోలో హీరోగా ఎన్ని సినిమాలు కంటిన్యూ అయ్యాయి? మొత్తం ఇంతవరకు 74 సినిమాలు పోయా హీరో. తెలుగు, తమిళ, కన్నడ 3 లాంగ్వేజెస్ కలిపి. దాంట్లో 27 సినిమాలు హీరో. 27 సినిమాలు హీరోగా, మిగతావన్నీ ఎక్కువ డ్యూయల్ హీరోస్, ఇద్దరు హీరోలు, బ్రదర్స్ గెస్ట్ అపీరెన్స్ కలిపి 74. 27 సినిమాల హీరోగా చేసిన తర్వాత రావాల్సిన రేంజ్ వచ్చిందా యాక్చువల్గా? అప్పటికి హీరోగా వాట్ వాజ్ యువర్ రేంజ్? అంటే భయ్యా నేను ఓపెన్గా చెప్తా, ఇక్కడ ఇందులో ఇదేం లేదు. ఎప్పుడైనా సరే హీరోకి కౌంట్ వచ్చేసి స్టార్డమ్ ఎక్కడో చోట ఒక బ్రేకింగ్ పాయింట్ అనేది ఉండాలి. నాకు కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి వచ్చేలోపు, ఇప్పుడు ఎందుకంటే చిరంజీవి గారి లాగా సొసైటీలో ఉంటే చిరంజీవి గారి లాగా ఉంటాడు, భలే ఉంటాడు మనిషి అన్నట్టు బయట సొసైటీకి బాగుంటుంది. కానీ ఇండస్ట్రీకి వచ్చే లోపల, ఫీల్డ్కి వచ్చే లోపల ఏమవుతుందంటే మీరు ఏం చేసినా కూడా ఆ ఇదే వస్తుంది అన్నమాట. సో అది నేను యాజ్ ఏ బ్రదర్గా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఇది మంచిది అంటారా, పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా? మీరు చెప్పండి. నిజంగా ఇప్పుడు ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా చూసిన అందరూ చిన్న చిరంజీవి, జూనియర్ చిరంజీవి. ఇప్పుడు ఉన్నాను నేను దీనికోసం నేను ప్రత్యేకంగా నేను చేసుకోవాల్సిన ఏమీ లేదు కదా. కాకపోతే ఏంటంటే అది ఏంటో మరి దేవుడి
కాకపోతే ఒక్కటి మాత్రం చెప్తున్నాను, చిరంజీవి గారి లాగా, ఆ లాగాలో చాలా అర్థాలు వస్తాయి. లాగా ఉంటాం తప్ప ఆయన అదృష్టానికి, ఆయన స్ట్రేచర్కి మనం ఎక్కడ కూడా సరిపోము. సో అక్కడ ఆ పాయింట్ దగ్గర నాకు మైనస్ అయింది. మైనస్ అంతేగా మరి. ఎందుకంటే అప్పుడు మేము వచ్చిన బ్యాచ్, మా బ్యాచ్ మొత్తం నేను, మన శ్రీకాంత్, అవును శ్రీకాంత్ సేమ్ టైం, విక్రమ్ తమిళ్లో, తర్వాత అజిత్, తర్వాత దొంగ ఆనంద్, తర్వాత ఒక ఇట్లాగా ఒక 7-8 మంది ఉన్నాం హీరోలు అప్పుడంతా. వీళ్ళల్లో అందరికన్నా ముందు మనం స్టార్ట్ అయింది కెరీర్. తర్వాత వీళ్ళు క్రాస్ చేసి వెళ్ళిపోయారు మనం. అంటే మనకేంటంటే ఈ ఒక్క పాయింట్, ఏం చేస్తున్నా చిరంజీవి గారి లాగే కనపడుతుంది. అది బయట, అదే చెప్తున్నాను కదండి, బయట బాగుంటుంది అది మాట్లాడుకోవడానికి, కానీ ఇండస్ట్రీ పరంగా అది డెఫినెట్గా చేసే ప్రతి క్యారెక్టర్ ఆయనతో కంపారిజన్ రావటం. లేకపోతే ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఆయనకు పనిచేసే కోరియోగ్రాఫర్సే వాళ్ళ దగ్గర నేను పనిచేసేవాడిని. తర్వాత ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ ఇక్కడ అవుతుంటే నా సినిమాలు ఇటు అవుతుంటాయి అన్నమాట. అన్ని కంపారిజన్, ఇప్పుడు ప్రింట్ మీడియాలో కానీ లేకపోతే ఇంకోటిలో కానీ, ఇప్పుడు చిరంజీవి గారి ఫోటో ఒకటి వస్తే ఇంకొక 2వ పేజీలోనో 3వ పేజీలోనో నాది ఒకటి వస్తుండేది. కంపారిజన్స్ అనమాట, అన్ని కంపారిజన్స్. ఇప్పుడు ఆయన దిగ్గజం, శిఖరం, హిమయం అంత లెవెల్లో ఉన్న మనిషి. ఇప్పుడు మనది ఏమవుతుంది, ఆయనతో పోలిక అనే లోపల ఏమవుతుందంటే మనం ఒక మర్రి చెట్టు కింద కలుపు మొక్కలాగా అంతే కదా సార్. ఇది ఆనందించాలో బాధపడాలో ఇప్పుడు నాకే అర్థం కాదు. మధ్యలో నేను ఏం చేశానంటే, ఈ లాభం లేదు ఇంకా మనం చెప్పి కర్ణాటకకి వెళ్ళిపోయాను. కర్ణాటకకి వెళ్ళిపోయి ఈ విషయం అందరూ అనుకోవటం అప్పట్లో మా అందరికి తెలుసు, నువ్వు కూడా మనం సరదాగా మాట్లాడుకునే వాళ్ళం కదా. అవును, కానీ ఇంత సఫర్ అయ్యావు దాని గురించి అనేటువంటిది. సఫర్ ఏంటి భయ్యా, అసలు నేనైతే అసలు నా సొంత సినిమాలో ఇంత కష్టపడి నా డబ్బులు పెట్టి చేసుకుంటున్నాను, మనం మళ్ళా ఇది కనపడకూడదని చెప్పి మీసాలు తీసేసి అంటే ఆనంద విషాదం ఇది, కన్నీళ్లతో కూడిన ఆనందం అంటారు చూస్తారు. అలా అంటే హ్యాపీ, ఆయనలాగా ఉండడం అనేది సంతోషమే. ఇండస్ట్రీకి అది పనికిరాదు. అంటే ఉండటం ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా అని కాదు, కొంతమంది తగులుతాయి. నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. కొంతమంది మిమ్మల్ని తొక్కేశారు సార్ అందరు. నేను చెప్పాను, తొక్కే వాళ్ళు ఏంటంటే టీవీలో కూడా రానివ్వరండి. వాళ్ళు ఒక్కసారి కన్నెర్ర చేస్తే అసలు మనం సినిమా కాదు, టీవీ కాదు, లాస్ట్కి యూట్యూబ్లో కూడా కనపడమ్మా. అది కాదు, ఆయన తొక్కేదంత పెద్దోడు కాదు ముందు, అసలు అలా కాదండి. అసలు ఆయన మన గురించి పట్టించుకుంటారా చెప్పండి. ఆయన ఎంత రేంజ్లో ఉన్నారు. ఆయన ఇంకా ఒకసారి నాకు బాగా గుర్తు, మనం ఈ కార్గిల్ దీనికోసం అనేసి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో నుంచి బయలుదేరాం. చిరంజీవి గారు ఉన్నారు అక్కడ. మేమందరం వెళ్ళి అన్నయ్య, మామూలుగా అన్నయ్య అంటుంటాం. అన్నయ్య నమస్తే అన్నయ్య, రాజ్ కుమార్ ఇలా రావయ్యా. మొన్నేదే మీసం పెట్టి ఒక గెటప్ నీది పేపర్లో, అంటే ఈనాడు పేపర్లో రోజు వాళ్ళ సీరియల్స్ అన్ని ఫొటోస్ వస్తాయి ఇంత బాక్స్. దాంట్లో చేస్తున్నప్పుడు ఆయన కాదు, ఈ థమ్స్ అప్ జ్వాల అని చెప్పాను, అది డైలీ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేవి. వాళ్ళు వేసుకుంటారు. అందులో ఈ మీసం గట్రా ఇలా పెట్టి ఒక సిపాయి, మన మిలిటరీ ఆర్మీ గెటప్. అది రాజకుమార్ ఇలా రావయ్యా, ఆ గెటప్ బాగుందయ్యా. అంత ఆయన ఇప్పుడు మనం పిలిచి చెప్పాల్సిన అవసరమే లేదు, అంత డౌన్ టు ఎర్త్ మనిషి ఆయన. పిలిచి బాగుంది గెటప్, ఏంటి బాగా ఎక్సర్సైజ్ చేస్తాం, చెయ్యి బాగా చెయ్యి, ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇంకంటే ఇలా జరుగుతుంది సార్, అంత ఇదిగా చెప్తారు ఆయన. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ రోజుల్లో విపరీతంగా అనుకునేవాళ్ళు సార్. ఇప్పటికీ సార్ జూనియర్ చిరంజీవి ఇప్పటికీ అదే గోలే సార్. కాకపోతే ఏంటంటే నాకు ఓకే అనుకొని వెళ్ళిపోతుంటాను.